హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య కళా నిలయంలో కృష్ణప్రసాద్ 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఐఏఎస్ టాపర్కు సన్మానం చేశారు. అనంతరం విద్యాసాగర్ మాట్లాడుతూ సివిల్స్ లో ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ చదువుకునే ప్రతి ఒక్కరూ దేశ భవితకు ఉపయోగపడాలన్నారు. మీరందరూ మన డిగ్నిటీని కాపాడుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ నేపథ్యంలో భారతదేశం ముందుకు సాగుతోందని, ప్రపంచంలో ఉత్తమ ఆర్థిక దేశంగా అన్ని రంగాల్లో పురోగతి సాధ్యమవుతుందన్నారు. యువ ఐఏఎస్లు తమ పునాదులను విస్మరించకుండా సమాజ పురోభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర శాంతి భద్రతల డీఐజీ మహేష్ భాగవత్ అన్నారు. ఐఏఎస్ కు సిద్ధమవుతున్న అభ్యర్థులు సమయపాలన పాటించాలని ఆయన సూచించారు. ఏ రోజుకు ఆ రోజు సివిల్ సర్వీస్ పరీక్ష విధానం కఠినతరంగా మారుతోందని, అందుకు అనుగుణంగా అభ్యర్థులు నిర్మాణాత్మక ప్రణాళికతో పరీక్షలకు సిద్ధం కావాలని హితవు పలికారు. ఎక్కితే బరాబర్ లేదు, అందుకే ఎక్కువ చెప్తా. మరి కొంచెం సైడ్ ఇవ్వండి మేడం. అయిపోయిందా మీది? Now I'm inviting Srishti Gupta. Thank you, ma'am. Thank you, sir. Now I'm inviting Gaurav. Thank you, sir. Thank you. అధికారి శ్రీ బిఎన్ విష్ణు గారికి సాదర స్వాగతం. శ్రీ బిఎన్ విష్ణు గారు ఈ కార్యక్రమానికి రావడం ఎంతో సంతోషం. శ్రీ విష్ణు గారికి సాదర స్వాగతం. విష్ణు గారు శ్రీ బిఎన్ విష్ణు గారికి గౌరవ అతిథులను సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. శ్రీ విష్ణు గారు Thank you, sir. Thank you so much. Thank you, sir. Thank you so much. We tried our level best to convince other societies and to have a postulated view of all are equal possibilities to work. And Vivekananda also stated, ICS people, they are very dangerous to us. They are all studious in the British people. We should not have that. They are opposing the Indian tradition, Indian system. Therefore, hereafter, after our constitution, there should not be any place. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టర్ ఇస్తారు. యూపీఎస్సీ అన్లిమిటెడ్ ఉత్సవ పోస్టర్ నా పేరు కృష్ణ ప్రదీప్, 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 2024 యూపీఎస్సీ ర్యాంకర్లకి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీ గవర్నర్ గారు,
శ్రీ విద్యాసాగర్ గారు, అలాగే తెలంగాణ ఏడీజీపీ మహేష్ భగత్ గారు ప్రత్యేక అతిథులుగా వచ్చి ఉన్నారు. అండ్ ఈ ప్రోగ్రాం సందర్భంగా ర్యాంకర్లకి 13 మంది ర్యాంకర్లకి సన్మానం చేయడమే కాకుండా 2028 దృష్టిలో పెట్టుకుని, అంటే 2028లో 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుపుకోబోతుంది. ఆ సందర్భంగా U3 అనే ఒక ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కనీసం 100 మంది సివిల్ సర్వీసెస్ విజేతలుగా నిలపాలనేటటువంటి లక్ష్యంతో యూపీఎస్సీ అన్లిమిటెడ్ ఉత్సవ్ అనే కార్యక్రమాన్ని తెలుగు విద్యార్థులందరి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఒక స్కాలర్షిప్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఈ స్కాలర్షిప్ టెస్ట్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి అన్లిమిటెడ్గా లైఫ్ టైం యాక్సెస్ తోటి ఆన్లైన్లో కానీ లేకపోతే ఆఫ్లైన్లో కానీ హైబ్రిడ్ క్లాసులు ఇస్తాం, టెస్ట్ సిరీస్లు నిర్వహిస్తాం, అదేవిధంగా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మెంటర్షిప్ కల్పించడం జరుగుతుంది. పర్సనాలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ మొత్తం 3 స్థాయిలకి సంబంధించి పరిపూర్ణమైనటువంటి కోచింగ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి సర్వీస్ వచ్చేంత వరకు కూడా మా సపోర్ట్ వాళ్ళకి నిరంతరం ఉంటుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కృష్ణ ప్రదీప్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ 2024 యూపీఎస్సీ ర్యాంకర్స్కి సన్మాన కార్యక్రమం నిర్వహించింది. మేము నిర్వహించిన ఐజీపీ ద్వారా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి, అలానే అందులో ఉన్నటువంటి ప్యానెల్ ఎమినెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్యానలిస్ట్ అందరి ఆధ్వర్యంలో ఫార్మర్ గవర్నర్ విద్యాసాగర్ రావు గారు, అలానే స్టేట్ అడిషనల్ డీజీపీ మహేష్ భగవంత్ గారు ఇద్దరి చేతుల మీదుగా ఈ అభ్యర్థులు సన్మానం పొందడం జరిగింది. అలానే ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని విద్యార్థులందరికీ ఉపయోగపడే విధంగా యూపీఎస్సీకి ఎవరైతే సన్నద్ధులు అవుతున్నారో వారి కోసం U3 అనే ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది. అన్లిమిటెడ్ యూపీఎస్సీ ఉత్సవ్. ఇందులో భాగంగా ఏ స్టూడెంట్ ఫర్ ఎవర్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ విల్ బీ ఏ స్టూడెంట్ ఫర్ ఎవర్. ఒకసారి మా దగ్గరకు వచ్చినటువంటి విద్యార్థి ఆ ర్యాంక్ తను ఆశించినది సాధించే వరకు 24/7 360 డేస్ ఎన్ని సంవత్సరాలైనా సరే వాళ్ళకు 2 years 3 years లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఎన్నో డైనమిక్స్ ఉంటే ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంటుంది. ఆ చేంజింగ్ ప్యాటర్న్స్ అండ్ డైనమిక్స్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ కన్సిస్టెంట్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది U3లో భాగంగా. అలాగే శంషాబాద్ రెసిడెన్షియల్ క్యాంపస్లో ఫీమేల్ ఆస్పిరెంట్స్కి సపోర్ట్ చేయాలనే లక్ష్యంతో ఫ్రీ ఫర్ ఫీమేల్ F3 ఇన్ U3 కూడా లాంచ్ చేయడం జరిగింది. ఎవరైతే ఫౌండేషన్ ఫినిష్ చేసుకున్న విద్యార్థులు ఉంటారో, టాప్ ర్యాంక్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో వాళ్ళందరికీ ఒక 50 స్టూడెంట్స్ని, ఫీమేల్ ఆస్పిరెంట్స్ని ఈ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేసి రాబోయే 3 ఏళ్ల పాటు పూర్తి ఉచితంగా వాళ్ళకి ఈ టెస్ట్ సిరీస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఇంక్లూడింగ్ ఆప్షనల్ శంషాబాద్ రెసిడెన్షియల్ క్యాంపస్లో ఫీమేల్ ఆస్పిరెంట్స్కి ఒక 50 మెంబర్స్కి డెడికేటెడ్గా ఇవ్వడం జరుగుతుంది. దీని లక్ష్యం ఒకటే, 21 years ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ. నెక్స్ట్ రాబోయే సిల్వర్ జూబ్లీ టైంకి టాప్ 10 ర్యాంకర్స్లో ఫీమేల్ ఆస్పిరెంట్స్ని చూడాలి అనే లక్ష్యంగా, అది కూడా తెలుగు రాష్ట్రాల నుంచి ఉండాలనే ఉద్దేశంతో, ఒక నోబుల్ ఇంటెన్షన్తో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా ఆప్షనల్ సెలెక్షన్ స్ట్రాటజీస్, ఇతర డౌట్స్ ఏమున్నా కూడా మా మెంటర్స్ అండ్ ఫ్యాకల్టీస్ నిరంతరం మీకు అందుబాటులో ఉంటారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు మున్ముందు చేసుకుంటాం. దీనికి తగిన సహకారం అందిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.